పల్లెల్లో తొలిదశ నామినేషన్ల సందడి, ఎల్లుండి వరకు దరఖాస్తుల స్వీకరణ. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సర్కార్ ఫోకస్. ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం. కేంద్ర నిధులపై ఏపీ ఫోకస్. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం. అమరావతిలో టీటీడీ నిర్మాణానికి భూమి పూజ. దేవుడితో పెట్టుకున్నోళ్లు బాగుపడలేరన్న చంద్రబాబు. కల్తీ నెయ్యి కేసులో దేనికైనా రెడీ, తాను సచ్చీలున్నన్న వైవి సుబ్బారెడ్డి. దీక్షా దివస్ ఏర్పాట్ల బిజీలో బీఆర్ఎస్ బిజీ. తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన రోజని హరీష్ ఉద్ఘాటన. కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సంగతి ఏంటని అరవింద్ ప్రశ్న. రేపు రాజధాని అమరావతికి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ సహా పలు బ్యాంకులకు శంకుస్థాపన. ఏపీకి ద్వితా తుఫాన్ భయం. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. పోలీసులకు మాలధారణ కండిషన్లపై భగ్గుమన్న అయ్యప్పలు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన హిందూ సంఘాలు. రెండోసారి పోలీసు విచారణకు ఐబొమ్మ రవి. పైరసీ సంపాదన 100 కోట్లని ప్రచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ. పోలీసుల ముందు రాజశేఖర రెడ్డి ప్రెసిడెంట్. R&Bపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. హ్యామ్ రోడ్లతో కనెక్టివిటీ పెరుగుతుందని ధీమా. ముమ్మిడివరంలో మత్స్యకారుల పడవ పోటీలు. గెలిచిన వారికే వేట హక్కులు. గరికపల్లిలో విషాదాంతమైన బాలుడి మిస్సింగ్. 4 ఏళ్ల హర్షవర్ధన్ను మర్డర్ చేసిన మేనమామ. బావిలో మహాన్విత డెడ్ బాడీ గుర్తింపు. బాలిక హత్యతో మంచిర్యాలలో విషాదం. హెల్మెట్లు పంపిణీ చేసిన జీలుగుమిల్లి ఎస్ఐ క్రాంతి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీస్. మాదాపూర్లో డ్రగ్స్ పట్టివేత. ఎస్ఓటీ అదుపులో 2 వ్యక్తులు. ఒకే వెహికల్పై 5 యువకులు రైడ్. కాకినాడలో ప్రమాదకర డ్రైవింగ్. పిఠాపురం ఉప్పాడ తీరం వెంబడి టెన్షన్. తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు, రైతుల ఆవేదన. కూడవెళ్లి వాగు దగ్గర మోటార్లు, కేబుళ్లు మాయం. వరుస దొంగతనాలపై పోలీసులకు రైతుల ఫిర్యాదు. ఆత్మకూరు టిడ్కో భవనాల్లో కార్డన్ సెర్చ్. గుర్తు తెలియని వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు. పాటూరులోని దేవస్థానంలో షార్ట్ సర్క్యూట్, మంటల్లో కాలిపోయిన పట్టు చీరలు, కానుకలు.
దంకెలో కొడవళ్ల షాపులోకి దూసుకెళ్లిన లారీ కూలిపోయిన దుకాణాలు.